హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్ సిరీస్ 11. ఈరోజు మనము మంచి స్నాక్ ఐటమ్ ఒకటి ప్రిపేర్ చేద్దామండి. సో దీనికోసం నేను కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేడి చేసుకున్నాను. అందులో కొంచెం సోంపు వేసి చిట్పట్లాడిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసానండి. ఈ ఆనియన్ని కొద్దిగా మనం బ్రౌన్ కలర్ అనిద్దాం. లైట్గా అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే కొద్దిగా నేను పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను. ఇవి వచ్చేసి మీల్ మేకర్ అండి. నేను హాట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోంచి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. కొద్దిగా రఫ్గా మనం వాటిని చాప్ చేసుకుందాం. చూసారా కొంచెం కచ్చాపచ్చిగా మనము మిక్సీ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు అది వచ్చేసి ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పసుపు వేసాను, అలాగే జీలకర్ర పొడి వేసానండి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఇది కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. కొద్దిగా ఫ్రై చేసుకుందాం మీల్ మేకర్ని మసాలాలో. ఇప్పుడు ఇందులో నేను బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసేసానండి. నేను బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్ ఈ మూడింటిని ఉడకబెట్టుకొని ఆ ముక్కలు వేసేసుకున్నాను. మ్యాషర్తో వాటిని నీట్గా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు మన మీల్ మేకర్కి మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట. మీరు కావాలంటే దీంతో పాటు వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్, అలాగే ధనియాల పొడి, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి. ఇంకా లాస్ట్కి కొద్దిగా మటన్ మసాలా. మీరు మటన్ మసాలా బదులు చాట్ మసాలా కానీ పావ్ బజ్జీ మసాలా కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే మన కర్రీ రెడీ అనమాట. దీన్ని పక్కన పెట్టుకోవడమే. మీకు కావాలంటే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చండి కర్రీలో. నేను మాత్రం ఎక్స్ట్రా కారం ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ కర్రీని మనము బ్రెడ్లో స్టఫ్ చేసుకుందామండి. నేను పావ్స్ తీసుకున్నాను, సాఫ్ట్ పావు. సో వీటిని కొంచెం బటర్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇందులో స్టఫ్ చేయాలన్నమాట. కొద్దిగా టమాటో సాస్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకొని గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసుకుని దానిపైన కూడా మనం కర్రీని స్టఫ్ చేసుకోవచ్చు. లేదంటే మనము కట్లెట్స్ అంటాం కదా, సో కట్లెట్స్ ప్రిపేర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మనము సేవ్తో కొంచెం అటు ఇటు రఫ్ చేసుకొని దబేలి టైప్లో సర్వ్ చేసుకోవడమేనమాట. మన మీల్ మేకర్ దబేలి రెడీ అయిపోయింది. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. యాక్చువల్ దబేలీలో ఓన్లీ బంగాళదుంపలే వాడతారు, కానీ నేను కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి మీల్ మేకర్తో ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి. మనం కావాలంటే వేరుశనగ విత్తనాలని కూడా బాగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పైన కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి అవి కూడా పైన కర్రీ పైన లోపల మనం కర్రీ పెట్టినాక చల్లుకోవచ్చు. టమాటా సాస్ కూడా పైన వేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇలా తినేటప్పుడు కూడా మనం టమాటా సాస్ అద్దుకొని తినొచ్చు అనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి చూడండి. బ్రెడ్లో అయినా మనం చేసుకోవచ్చు. మీకు పావు అవైలబిలిటీగా లేదు అంటే బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, సో బ్రెడ్లో కూడా మనం ఇలా స్టఫ్ చేసుకొని ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.